ఈ శతభిష నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది అనే తత్వాన్ని విశ్వసిస్తారు. అంటే ఎల్లప్పుడూ కూడా నిజాయితీనే నమ్ముకుంటారు. అధిక నిజాయితీతో కూడిన చాదస్తం వీరికి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. అనగా వీరి జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలు ఉంటాయి, వాటినే పాటిస్తారు. వాటి కారణంగానే ఈ నక్షత్ర జాతకులకు సాధారణంగా ఇతర వ్యక్తులతో అంటే ఎదుటి మనుషులతో గొడవలు పడే అవకాశాలు కూడా ఉంటాయి. తెలిసి తెలిసి చీమకు కూడా హాని చేయని స్వభావం వీరిది. అలాని నక్షత్రంలో జన్మించిన వారు సాఫ్ట్గా ఉంటారని కాదు, వీరికి మంచితనము ఎక్కువే, కోపం కూడా ఎక్కువే. కాకపోతే శతభిష నక్షత్ర జాతకులకు నిజం పట్ల, నిజాయితీ పట్ల అధిక నమ్మకం ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా సత్యమే గెలుస్తుంది అని భావిస్తారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిజం వైపే నిలబడతారు. అది వీరిలో ఉన్న ఒక బలం, బలహీనత అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ స్వభావం వల్ల శతభిష నక్షత్ర జాతకుల ముందు ఇతరులు ఏమైనా చిన్న తప్పు చేసినా సరే వెంటనే వేలెత్తి చూపిస్తారు. అందుకే వీరికి చాదస్తం అన్నట్లుగా ఇతరులు భావిస్తారు. ఆ స్వభావం వల్లే అంతర్గత శత్రువులు కూడా ఈ శతభిష నక్షత్ర జాతకులకు అధికంగా ఉంటారు అని చెప్పవచ్చు. సూటిగా చెప్పాలి అంటే శత్రువుల సంఖ్యను వీరి చేతులారా వీరే పెంచుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు స్వప్రయోజనాల కోసం ఏ పనులు కూడా చేయరు. అలాగే వీరు ఎమోషన్స్ కు సులభంగా లొంగిపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో, అలాగే భావోద్వేగాల విషయంలో ఈజీగా లొంగిపోతారు. వీరి హృదయం చాలా మృదువైనది, ధైర్యవంతులు. వీరి ఉద్దేశాలు అలాగే వీరి ఆలోచనలు కూడా చాలా బలంగా, ఉన్నతంగా ఉంటాయి. అనగా శతభిష నక్షత్ర జాతకులు ఏదైనా ఒక్కసారి నిర్ణయించుకున్నట్లయితే ఆ యొక్క పనిని తలకిందలుగా తపస్సు చేసైనా సరే పూర్తి చేస్తారు. తమ బాధ్యతలను తెలుసుకుని వాటిని సక్రమంగా నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఈ నక్షత్ర జాతకులకు శత్రువుల సంఖ్య అధికంగా ఉంటుంది. శత్రువులు ఎక్కువే, అభిమానులు కూడా ఎక్కువే. వీరిని రాజకీయ వ్యూహాల్లో నిపుణులు అని కూడా అనవచ్చు. శతభిష నక్షత్ర జాతకుల్లో ఉన్న ఉన్నతమైన ఆలోచనలు, ఎదుటివారికి మంచి చేయాలి అనే తపన, అలాగే వీరి ఉత్సాహం వీరిని రాజకీయాల్లో ఉన్నతంగా నిలబెడుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ యొక్క రాజకీయ పరిస్థితుల్లో వీరి ముక్కుసూటి స్వభావం వల్ల ఏమైనా ఇబ్బందులు పడతారేమో, కానీ వీరు రాజకీయాల్లో కనుక వెళితే ధర్మాన్ని ఎక్కువగా నమ్మే వీరి స్వభావం వల్ల చాలా మందికి మంచి జరుగుతుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులు శారీరక శ్రమ చేయటం బదులుగా మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే హార్డ్ వర్క్ తక్కువ, స్మార్ట్ వర్క్ ఎక్కువగా చేస్తారు. శారీరక శ్రమ కన్నా బుర్రకు పొదును పెడతారు. అందుకే శతభిష నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు చాలా మంది కూర్చునే చక్రాన్ని తిప్పుతారు. అంటే ఇంట్లో కూర్చునే బిజినెస్లను నడిపిస్తారు. వీరి యొక్క గట్టి సంకల్పంతో, పదునైన ఆలోచనలతో, భాగస్వామ్యంతో కాకుండా స్వేచ్ఛగా పనిచేయడానికి ఇష్టపడతారు. అనగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయటానికి ఈ శతభిష నక్షత్ర జాతకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. వీరికి ఫ్రీడమ్ ఎక్కువగా కావాలి. ఏదైనా పని చేసే ముందు ఒకరికి చెప్పాలను, లేదా ఒకరి అనుమతి తీసుకోవాలన్నా, లేదా ఒకరికి తెలియచేయకుండా ఏ పని కూడా స్టార్ట్ చేయకూడదు అంటే వీరికి చాలా చిరాకు. వారంతరగా వారి నిర్ణయాలను తీసుకుని వారు ఏ సమయంలో ఆ పనిని ప్రారంభించాలి అనుకుంటే ఆ సమయంలోనే ప్రారంభిస్తారు. అంతటి స్వేచ్ఛాయుత వాతావరణం కావాలి వీరికి. ఎవ్వరి ముందు కూడా లొంగరు, ఎవ్వరి పర్మిషన్ తీసుకోరు. ముందు చెప్పినట్లుగా శారీరక శ్రమను ఇష్టపడని వీరి స్వభావం వల్ల ఈ నక్షత్ర జాతకులకు కాస్త బద్ధకం ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అందరితో చాలా సరదాగా గడపడానికి ఇష్టపడతారు. యంత్రంలో పనిచేయటం వీరికి నచ్చదు. కొంతమందిని చూస్తూ ఉంటాం, పొద్దున్నుండి సాయంత్రం దాకా ఎవరితో ఏమీ మాట్లాడకుండా వారి పనులను పూర్తి చేసుకునే ధ్యాసలోనే ఉంటారు. అలాంటి వారితో ఈ శతభిష నక్షత్ర జాతకులు స్నేహం చేయటానికి ఇష్టపడరు. అంటే వారిని ఫ్రెండ్స్ గా యాక్సెప్ట్ చేయరు. వీరి బిహేవియర్ ఎలా ఉంటుందంటే పని చేసే సమయంలో పని చేస్తారు, సరదాగా ఉండాల్సిన సమయంలో సరదాగా ఉంటారు. పొద్దున్నుండి సాయంత్రం దాకా సీరియస్ గా ఉండాలంటే వీరికి నచ్చదు. వీరు ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే భయపడి వెనుతిరగకుండా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొంటారు. అది వీరిలో ఉన్న ఒక గొప్పతనం అని చెప్పవచ్చు.
అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో, అంటే వారి మీద వారికి అధిక నమ్మకంతో వీరి సామర్థ్యాన్ని మించి చేయాల్సిన బాధ్యతలను అలాగే పనులను నెత్తిన వేసుకుంటారు. ముందెవరికైనా మాటిచ్చేసి తర్వాత బాధపడతారు. కఠిన నిర్ణయాలను తీసుకుంటారు. వీరికి ఉన్న ధైర్యం వల్ల వీరి జీవితంలో ఎక్కువ లాభాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, కష్ట నష్టాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. కానీ కొన్నిసార్లు ఈ శతభిష నక్షత్ర జాతకులకు వీరిపైన వీరికి ఉన్న నమ్మకం వల్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించగలిగేలా చేస్తుంది. అలాగే వీరి వ్యక్తిత్వంలో ఇంకొక ముఖ్యమైన గుణం ఉంది. అదేంటంటే ముందు చెప్పినట్లుగా వీరికి కోపం చాలా ఎక్కువ, కానీ వీరికి వచ్చే కోపం క్షణాల్లో ఎగిరిపోతుంది అని చెప్పవచ్చు. కోపం కంటే జాలి ఎక్కువ వీరికి. అలాగే శతభిష నక్షత్ర జాతకులు ఏదైనా చేయాలి అని కనుక నిర్ణయించుకున్నట్లయితే, అంటే ఒక డిసైడ్ అయితే వెనక్కి తగ్గరు. ఈ నక్షత్ర జాతకులు ఏదైనా చేయగల సమర్థులు అలాగే తెలివైన వారు కాబట్టి వీరి జీవితంలో అన్ని రంగాల్లో, అంటే వీరు ఏ రంగంలో అడుగు పెట్టినా విజయాన్ని సాధిస్తారు. అందరితో చాలా జోవియల్గా ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు జోవియల్గా ఉన్న టైంలో వీరు ఎవరితోనైనా మాట్లాడారనుకోండి, ఆ యొక్క అవతల వ్యక్తి వీరికి అభిమానం అవుతారు. అలాగే వీరి జ్ఞాపక శక్తి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఒక్కసారి చదివితే దానిని చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ వీరికి బద్ధకం కూడా ఎక్కువే. అంటే దాని అర్థం సోమరిపోతులని కాదు. పని మొదలు పెట్టక ముందు రేపు చేద్దాంలే, 2 రోజుల తర్వాత చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఒక 10 రోజుల తర్వాత చేద్దాంలే అనుకుంటూ సాగదీస్తారు. కానీ ఒక్కసారి పనంటూ మొదలు పెట్టారు, ఒక్క రోజులో అవ్వాల్సిన పనిని అరపూటలోనే చెయ్యాలి అని కోరుకుంటారు. అంటే 24 గంటలు పట్టాల్సిన పనిని 3-4 గంటల్లోనే అవగొట్టాలి అని చూస్తారు. అలాగే ఈ నక్షత్ర జాతకుల్లో సాహిత్య ప్రతిభ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే శతభిష నక్షత్రం వారి మంచి స్వభావం కారణంగా వీరు చాలా ప్రజాదరణను పొందుతారు.